నమస్తే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాతావరణ శాఖకి స్వాగతం. నేను డాక్టర్ సగలి కరుణాసాగర్. గడిచిన 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్లో విస్తారం వర్షాలు పడటం జరిగింది. గరిష్టంగా వర్షపాతం చూసినట్లయితే అనకాపల్లిలో 11.6 సెంటీమీటర్లు, రాయలసీమలో నంద్యాలలోని 1.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావడం జరిగింది. ఇక ప్రస్తుతం ఈరోజు ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు చూసినట్లయితే నిన్నటి రోజున ఆంధ్రప్రదేశ్ మరియు ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో గల ఒక ఉపరితల ఆవర్తనం, దాని ప్రభావంతో ఈరోజు ఆంధ్రప్రదేశ్ మరియు ఒడిశా తీర ప్రాంతాలుగా గల పశ్చిమ మధ్య బంగాళాఖాతం అలాగే వాయువ్య బంగాళాఖాతంలో ఈరోజు ఒక అల్పపీడనం ఏర్పడింది. ఇది సగటు సముద్ర మట్టం నుండి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఎత్తుకు వెళ్ళే కొలది నైరుతి దిశగా వంగి ఉంటుంది. అలాగే రాబో 2 రోజుల్లో ఇది ఉత్తరం వైపు నెమ్మదిగా కదిలే అవకాశాలు ఉన్నాయి. ఇక సగటు సముద్ర మట్టం ఎత్తులో గల ఋతుపవన ద్రోణి ఇప్పుడు సూరత్గఢ్, రోహ్తక్ వీటి గుండగా ప్రయాణిస్తూ ఆంధ్రప్రదేశ్ మరియు ఒడిశా తీర ప్రాంతాలుగా గల పశ్చిమ మధ్య బంగాళాఖాతం, వాయువ్య బంగాళాఖాతంలో గల అల్పపీడనం కేంద్రం గుండా ప్రయాణిస్తూ తూర్పు మధ్య బంగాళాఖాతంకు ఆగ్నేయంగా కొనసాగుతుంది. సో వీటి ఫలితంగా రాబో 5 రోజులకు వాతావరణ సూచనలు చూసినట్లయితే ఈరోజు అనగా సెప్టెంబర్ 5వ తారీఖున ఉత్తర కోస్తాంధ్రప్రదేశ్లో 1 లేదా 2 చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు సంభవించడానికి అవకాశం ఉంది. మరి ముఖ్యంగా ఏలూరు, అల్లూరు సీతారామరాజు, పార్వతీపురం మన్యం జిల్లాలో 1 లేదా 2 చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు రావడానికి అవకాశం ఉండగా ఎన్టీఆర్, కృష్ణా, వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి, కోనసీమ, కాకినాడ, అనకాపల్లి, విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం ఈ జిల్లాలలో 1 లేదా 2 చోట్ల భారీ వర్షాలు రావడానికి అవకాశం ఉంది. అలాగే రేపటి రోజున మనకు ఎన్టీఆర్, కృష్ణా ఈ జిల్లాలు మొదలుకొని మొత్తం ఉత్తరాంధ్ర మొత్తం కూడా అన్ని జిల్లాలలో 1 లేదా 2 చోట్ల మనకు భారీ వర్షాలు రావడానికి అవకాశం ఉంది. 7వ తారీఖున ఉత్తరాంధ్రప్రదేశ్లోని అన్ని జిల్లాలలో కూడా 1 లేదా 2 చోట్ల మనకు భారీ వర్షాలు రావడానికి అవకాశం ఉంది. ఈ ఏర్పడినటువంటి అల్పపీడన ప్రాంతం ఉత్తర దిశగా కదులుతుంది కాబట్టి 8వ తారీఖు నాటికి అల్లూరు సీతారామరాజు, పార్వతీపురం మన్యం, విజయనగరం, శ్రీకాకుళం ఈ జిల్లాలలో 1 లేదా 2 చోట్ల మనకు భారీ వర్షాలు రావడానికి అవకాశం ఉంది. వీటితో పాటుగా మనకు ఉరుములతో కూడిన మెరుపులు కూడా సంభవించే అవకాశం ఉంది ఉత్తర కోస్తాంధ్రప్రదేశ్లలో. అలాగే రాయలసీమలో మొదటి 3 రోజులు ఉరుములతో కూడిన మెరుపులు సంభవించడానికి అవకాశం ఉంది. అలాగే భారీ గాలులు గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. అలాగే సముద్ర ప్రాంతంలో గాలులు 45 నుండి 55 కిలోమీటర్లు, గరిష్టంగా 65 కిలోమీటర్ల వేగంతో గంటకు వీచే అవకాశం ఉంది. కాబట్టి రాబో 5 రోజులు కూడా మత్స్యకారులు ఎవరు సముద్రంలో వేటకు వెళ్ళరాదని తెలియజేస్తున్నాం. కాబట్టి ఈ హెచ్చరికలన్నింటిలో దృష్టిలో ఉంచుకొని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలియజేస్తున్నాం. మరి ముఖ్యంగా గత కొద్ది రోజులుగా కురుస్తున్నటువంటి విస్తారమైనటువంటి వర్షాలతో ఆల్రెడీ కొన్ని ప్రాంతాలు జలమయమై ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ భారీ వర్షాలు, అతి భారీ వర్షాలు వచ్చే ప్రమాదం ఉన్నందున రహదారులు, వరదలు వచ్చే అవకాశం ఉంది. అలాగే లోతట్టు ప్రాంతంలో మళ్ళీ నీరు నిల్వ ఉండే అవకాశం ఉంది. బలమైన గాలులు కూడా వీచే అవకాశం ఉన్నందున ఏవైనా పాడుపడ్డటువంటి నిర్మాణాలు కూలిపోవడానికి అవకాశం ఉంది. అలాగే విద్యుత్ స్తంభాలు కానీ, టెలిఫోన్ స్తంభాలు కానీ నేలకొరగడానికి అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాలలో మరి ముఖ్యంగా అల్లూరు సీతారామరాజు కానీ, ఏలూరు కానీ ఈ ప్రాంతాల్లో మనకు రాబో 4 రోజులు కూడా భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కూడా మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. కాబట్టి అక్కడ కొండ చర్యలు విరిగి పడే అవకాశం ఉంది. ఎప్పుడైతే ఈ వాటర్ నిల్వ ఉండడం కానీ లేకపోతే వరద కానీ వచ్చిన సందర్భాలలో మనకు విద్యుత్ అలాగే ఇంటర్నెట్ ఇవన్నీ అంతరాయం ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి ఈ హెచ్చరికలన్నింటిలో దృష్టిలో ఉంచుకొని ప్రజల అప్రమత్తంగా ఉండాలని తెలియజేస్తున్నాం. ప్రయాణాలు సాధ్యమైనంత వరకు ప్రయాణాలు పోస్ట్పోన్ చేసుకొని ఉంటే బాగుంటుంది. లేదా ఈ హెచ్చరికను దృష్టిలో ఉంచుకొని ప్రయాణాలు తదనుగుణంగా మీరు ఏర్పాటు చేసుకుంటే బాగుంటుంది. అలాగే రాబో 5 రోజులు కూడా మత్స్యకారులు ఎవరు కూడా సముద్రంలో వేటకు వెళ్ళరాదని తెలియజేస్తున్నాము.
ఆల్రెడీ వెళ్ళినటువంటి మత్స్యకారులు కూడా తిరిగి రావాలని హెచ్చరికలు జారీ చేస్తున్నాం. నమస్తే.